ఇంటర్ అయిపోయింది, అసలు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఒకడేమో సిఎస్సి అంటాడు, ఒకటి ఎలక్ట్రికల్ అంటాడు, ఇంకోటేమో మెకానికల్ అంటాడు, సివిల్ అంటారు. అసలు ఏ బ్రాంచ్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏం చదివితే ఏం జాబ్ వస్తుంది, ఏం క్లారిటీ లేదా. డోంట్ వరీ, అందరూ అదే పొజిషన్లో ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ మీ. నాకు అసలు ఒక క్లారిటీ ఉండేది కదా, అరే ఏంటి సిఎస్సి అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అందులో ఏం ఉంటాయి, ఏం చదవాలి, ఏం బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా, కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలి, అసలు ఏ కాలేజ్ తీసుకోవాలి ఏంటి అర్థమయ్యేది కాదు. చాలా మంది ఏదేదో చెప్తున్నా కానీ ఇంకా నా గట్ ఫీలింగ్ నేను ఫాలో అయిపోయాను. ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ వస్తున్నా కానీ అప్పటి వరకు ఎప్పుడు కానీ ఐఐటి గాంధీనగర్లో సిఎస్సి తీసుకున్నా. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ అసలు నేనేం నేర్చుకున్నా, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన మా ఫ్రెండ్స్ జర్నీస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అనమాట. అసలు వాట్ ఆర్ ద 5 బెస్ట్ థింగ్స్ టు కన్సిడర్ వైల్ జాయినింగ్ ఏ కాలేజ్ అనేది. అండ్ అగైన్ దీస్ ఆర్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ ఈ 5 థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద బెస్ట్ 4 years ఆఫ్ యువర్ లైఫ్. అండ్ కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, నా ఐఐటి జర్నీని డాక్యుమెంట్ చేసి అసలు 4 years ఎలా అయిందని ఒక బ్యూటిఫుల్ వీడియో తీసాను, ఇక్కడ పెడుతున్నాను. ఆ వీడియో కూడా చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. నో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 5 ఇంపార్టెంట్ థింగ్స్ టు కన్సిడర్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాషన్/ఇంట్రెస్ట్. అన్న అసలు నువ్వేం మాట్లాడడం నీకు అర్థమవుతుందా? అది తెలియకే కదా ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నావు. మాకు ఏది ఇంట్రెస్టో ఏది ప్యాషన్ అసలు ఏం చెప్తారో అని మాకు తెలియదు అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుసు, దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకున్నా, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఇలా సిఎస్ ఆర్ సిఎస్ స్పెషలైజేషన్ తీసుకుందాం అనుకుంటే మోస్ట్లీ యూ విల్ బి డీలింగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్, math, especially you need good math skills, or math by involve with puzzles ఉంటాయి, మీ అనలిటికల్ థింకింగ్ ఎలా ఉంటుంది, అండ్ how are you as a problem solver అనేది బాగా టెస్ట్ చేస్తారు. సో ఇవి కనుక మీ స్ట్రాంగ్ జోన్ అయితే, లేదా మీకు కొంచెం బేసిక్స్ వచ్చు, మీకు అటు సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఐ విల్ ట్రై టు పుష్ మై సెల్ఫ్ ఇందులో అనుకుంటే, దెన్ యూ క్యాన్ కన్సిడర్ జాయినింగ్ ఇన్ సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్స్. అన్న నాకు మ్యాథ్స్ అసలు రాదు, ఇప్పుడు నేను సిఎస్సి తీసుకోకూడదు అంటే అలా ఏం కాదు. బట్ ఇన్ జనరల్ మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళాక కూడా మీరు నేర్చుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టం అయితే. అదే ఎలక్ట్రికల్, ఈసీఈ అనుకో, మోస్ట్లీ అంతా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నీకు అసలు ఫిజిక్స్ అంటేనే చిరాకు అనుకో, నెక్స్ట్ 4 years ఆఫ్ లైఫ్ కూడా నీకు అలానే అనిపిస్తుంది. మొత్తం అసలు పవర్ సిస్టమ్స్ అని, అనలాగ్ సర్క్యూట్స్ అని, అదే కెపాసిటర్, రెసిస్టెన్స్, పవర్, చాలా థింగ్స్ ఉంటాయి. అండ్ కోడింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కొంచెం. సో పాయింట్ బీయింగ్, ఒక్కొక్క సబ్జెక్ట్లో ద థింగ్స్ దట్ యూ లెర్న్ కానీ అవి కొంచెం షేప్ అప్ చేస్తాయి మీ ఇంట్రెస్ట్ కానీ, మీ అకాడమిక్స్ ఎలా వెళ్తుంది, హౌ యువర్ లైఫ్ విల్ బీ ఇన్ బీటెక్ అని. నెక్స్ట్ ఆఫ్ ద బ్రాంచెస్లో సివిల్, కెమికల్, మెకానికల్ ఇట్లాంటి వాటిల్లో అసలు మీరు ఏం నేర్చుకుంటారు, ఎలాంటి కాన్సెప్ట్స్ చెప్తారు అనేది ఇక్కడ పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కనుక టెక్ జాబ్స్ టార్గెట్ చేస్తారు, ఐటీ జాబ్స్ టార్గెట్ చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్కి వచ్చేవి సిఎస్ ఆర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. దట్స్ ద హార్ష్ రియాలిటీ. గోయింగ్ ఫార్వర్డ్ బ్రాంచ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా, కాలేజ్కి ఎక్కువ ప్రియారిటీ అని డిస్కస్ చేస్తాం. కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిఎస్సి అండ్ ఇట్స్ స్పెషలైజేషన్స్. హానెస్ట్లీ మాట్లాడుకుంటే బయట అనవసరంగా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాను, అనవసరంగా ఎక్కువ బ్రాంచెస్ తెచ్చేసి ఈజ్ వాట్ మై ఒపీనియన్ ఇస్. ఎందుకో చెప్తా. సిఎస్సి అంటే మీరు కోడింగ్ నేర్చుకుంటారు, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అని ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, డేటాబేస్ అని, ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. దాంతోపాటు రెగ్యులర్ కోర్సెస్ కూడా నేర్చుకుంటారు, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలెక్టివ్స్ అని ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు సిఎస్సి స్పెషలైజేషన్ అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటావు. బట్ దాంతోపాటు నువ్వు ఏ ఎలెక్టివ్ అయితే తీసుకున్నావు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అయితే దాని రిలేటెడ్, డేటా సైన్స్ అయితే దాని రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ అయితే దాని రిలేటెడ్ మీకు ఎక్స్ట్రా స్పెసిఫిక్ కోర్స్ ఉంటాయి. అంటే థర్డ్ ఇయర్ నుంచి మోస్ట్లీ సెకండ్ ఇయర్ ఎండింగ్లో లేదా థర్డ్ ఇయర్లో ఈ ఎక్స్ట్రా 3 to 4 కోర్సెస్ మీకు యాడ్ అవుతాయి మీ కరికులంలో. అట్లా అని చెప్పి మీకు ఎక్కువ బర్డెన్ ఉంటుందని కాదు, కొంచెం ఈక్వల్ నెంబర్ ఆఫ్ కోర్సే ఉంటాయి సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అంటే నీకు ఫుల్ క్లారిటీ ఉంది, అరే నేను ఏఐ సైడ్, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్తాను అనుకుంటే అప్పుడు మాత్రమే ఆ స్పెషలైజేషన్ మేక్ సెన్స్. ఆర్ ఎల్స్ మీరు సిఎస్సి తీసుకున్నా ఆ స్పెషలైజేషన్ చేయొచ్చు. ఎలెక్టివ్స్ అని ఉంటాయి బేసిక్గా. ఇప్పటి వరకు మీకు ఇంటర్లో ఎలా ఉండేది, ఎంపీసీ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఏది చెప్తే అదే చదవాలని. బట్ బీటెక్లో అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. మీరు మెషిన్ లెర్నింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటా సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కాలేజ్ చాలా ఆఫర్ చేస్తుంది, అందులో ఏ కోర్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు నార్మల్ సిఎస్సి తీసుకున్నా కానీ ఆ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్, ఏ కోర్సెస్ మీరు ఆప్ట్ చేసుకుని చదవచ్చు. సో అంటిల్ అన్లెస్ నువ్వు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి నీకు ఏఎంఎల్ సైడ్ కొంచెం ఐడియా ఉంది, అటే వెళ్ళాలని నువ్వు ఫిక్స్ అయిపోయావు, లేదా సైబర్ సెక్యూరిటీ, లేదా క్లౌడ్ కంప్యూటింగ్, లేదా డేటా సైన్స్ అలా అవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడే స్పెషలైజేషన్ తీసుకో, లేదా సిఎస్సి కూడా తీసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అగైన్ ఇలా చాలా మంది ఏఎంఎల్ ఇంజనీర్ అయిపోవచ్చు, డేటా సైంటిస్ట్ జాబ్ వచ్చేస్తారు అనుకుంటున్నారు, అంత ఈజీగా రాదు. మీరు స్పెషలైజేషన్ తీసుకున్నా కానీ మళ్ళీ నార్మల్ ఐటీ, నార్మల్ సాఫ్ట్వేర్ జాబే చేస్తారు. అంటిల్ అన్లెస్ దట్ కాలేజ్ ఈస్ రియల్లీ గుడ్ ఆర్ రియల్గా స్పెషలైజేషన్లో వాళ్ళు కొంచెం అడ్వాన్స్ కరికులం అది ఇంక్లూడ్ చేస్తే తప్ప నార్మల్ జాబ్సే వస్తాయి. అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ కాలేజ్ వేర్ స్పెషలైజేషన్స్కి వాల్యూ ఉంది, లైక్ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ఆర్ సమ్ న్యూ ఏజ్ స్కూల్స్. అండ్ వన్ సచ్ న్యూ ఏజ్ స్కూల్ ఈజ్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మన ట్రెడిషనల్ కాలేజే కాదు, ప్రాపర్ బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఏఐ చేస్తారు మీరు. అండ్ దిస్ కాలేజ్ ఈస్ ఫౌండెడ్ బై ఐఐటియన్స్. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా గూగుల్, సిస్కో, స్విగ్గీ, మేక్ మై ట్రిప్ ఇలాంటి కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు. అండ్ కరికులం కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు. సో యూ కెన్ ఇమాజిన్ how advanced it will be. అండ్ నార్మల్ కాలేజ్లో ఉన్నట్టు అన్నెసరీ సబ్జెక్ట్స్ ఉండవు మీకు. సిఎస్సి ఏఐలో కొంచెం ఇన్డెప్త్గా, డీటెయిల్గా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు డే 1 నుంచే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్ మై ఒపీనియన్ ఇలాంటి కాలేజ్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు. సో దట్ మేక్స్ డైవర్స్ సెట్. పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, దే విల్ బి ఛాలెంజింగ్ యూ, పుషింగ్ యూ, యుల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఫస్ట్ 2 yearsలోనే మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ అన్ని నువ్వు నేర్చుకుంటావు. బయట 4th year వచ్చినా కానీ ప్లేస్మెంట్స్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్లో ప్లేస్ అవుతున్నారు. దట్ టు ఇన్ రియల్ కంపెనీస్ లైక్ రేజర్ పే, జూమ్ కార్, డిఆర్డిఓ.
అంతే కాదు కోడింగ్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. జీసాఫ్ట్లో సెలెక్ట్ అయ్యి 1.5 lakhs వరకు స్టైఫండ్ కూడా వస్తుంది స్టూడెంట్స్. ఆల్సో ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఏఐ, రోబోటిక్స్ ఆర్ టెక్ ఆంటర్ప్రినర్షిప్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాలేజ్లో అసలు జాయిన్ అవ్వాలి. సో వీళ్ళు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఒకటి ఎన్సాట్ అని, ఇంకోటి కోడింగ్ ఎన్సాట్ అని. ఎన్సాట్లో మీ మ్యాథ్, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ ఎలా ఉంది అని టెస్ట్ చేస్తారు. అదే కోడింగ్ ఎన్సాట్లో అయితే కోడింగ్ బేస్డ్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ కొంచెం బేసిక్ వే ఉంటాయి. వాటి రెస్పెక్టివ్ డేట్స్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకుంటే మళ్ళీ మర్చిపోతారు. సో ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఇస్ సీరియస్ అబౌట్ టెక్ కెరీర్, కొంచెం మిమ్మల్ని పుష్ చేసేది, కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. కింద రిజిస్ట్రేషన్ లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత మనీ పెడుతున్నారు, ఆ మనీ మీరు ఎప్పటికల్లా సంపాదించగలుగుతున్నారు అన్నది చూసుకోవాలి. ఇప్పుడు లిటరల్లీ ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. మన తెలుగు స్టేట్స్ లో, మన హైదరాబాద్ లో ఒక నార్మల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్లో CSCలో సీట్ కావాలి, డొనేషన్ కట్టాలి అంటే 25 lakhs అడుగుతున్నారు. 25 lakhs అండ్ యావరేజ్ ప్లేస్మెంట్ అక్కడ 5 lakhs జాబ్ వస్తో లేదో కూడా తెలియదు మరి అంత కట్టాక. సో పేరెంట్స్ అంత కష్టపడి ఆ డబ్బులు కట్టినా లేదా లోన్కి అప్లై చేసినా కానీ మీరు ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ చేసుకోగలరు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది కాలేజ్ డిసైడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 lakhs ఫీ కట్టారు అనుకోండి, మీరు 4 years అయిపోయాక 5 lakhs జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఆ మనీ ఎర్న్ చేయడానికి ఒక 5 years వరకు పట్టింది. అదే లోన్ అనుకోండి, ఆ 5 lakhs లో మీరు అంతా సేవ్ చేసి అంతా చాలా మినిమలిస్ట్గా బతికి 2.5 lakhs వరకు సేవ్ చేసినా అది కట్టడానికే మీకు ఇంకో 5 years పట్టింది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అది వేసుకోండి ఇంకో 1-3 years పెరగచ్చు. అంటే నువ్వు చదివేది 4 years, దాని తర్వాత నువ్వు లోన్ కట్టడం స్టార్ట్ చేస్తే ఈఎంఐ చదివిది అనుకున్నా అది ఇంకో 5-6 years అవుతుంది అనుకోండి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో వెన్ యూఆర్ జాయినింగ్ అనే కాలేజ్ ఇక్కడ ఫీజ్ ఎంత, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ హౌ క్యాన్ ఐ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోండి. అగైన్ ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ అవి చూసినప్పుడు రిపోర్ట్స్ బీ కేర్ఫుల్. యావరేజ్ శాలరీ చూసి టెంప్ట్ అవ్వకండి, మీడియం శాలరీ అనేది తీసుకోండి. యావరేజ్ అంటే మోస్ట్లీ CSC ఎలక్ట్రికల్ వాళ్ళు ప్లేస్ అయిపోయిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి ఎక్కువ చేస్తే యావరేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ మీడియం చూడండి, మీడియం అంటే 100 members ప్లేస్ అయితే వాళ్ళ శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 50th memberకి ఏ శాలరీ వచ్చిందని. సో మీరు అట్లీస్ట్ టాప్ 50, half of the members కన్నా అహెడ్ ఉంటే మీకు ఆ శాలరీ వస్తుంది అన్నది ప్రెడిక్షన్. సో ట్రై టు సీ మీడియం శాలరీ ఆల్వేస్. అండ్ అగైన్ ROI అనేది ఓన్లీ మనీ రూపంలో చూడలేము. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ దట్ యూఆర్ గెటింగ్, ద టైప్ ఆఫ్ కాలేజ్, ద నెట్వర్క్, ద ఫ్రెండ్ గ్రూప్, ద ప్రొఫెసర్స్, ద ప్రాజెక్ట్స్, ఇలా చాలా మీద డిపెండ్ అయ్యింది. ఇది 5th పాయింట్, దాని గురించి ఒక 1-2 minutes మాట్లాడదాం. బట్ 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే బ్రాంచ్ ఆర్ కాలేజ్ అన్న దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్స్, ఎందుకంటే మీకు కూడా పెద్ద ఐడియా ఉండదు. బట్ నన్ను అడిగితే హానెస్ట్లీ స్పీకింగ్, ఇన్ మై ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూఆర్ గెటింగ్ సీట్ ఇన్ Tier 1 colleges అంటే IITs, NITs, IIITs, BITS లేదా సమ్ అదర్ రెప్యూటెడ్ కాలేజెస్, ఈ విట్ AP, విట్ చెన్నై, SRM ఐ డోంట్ నో, అంటే లైక్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. అందుకే నేను ఏ కాలేజ్ ర్యాంకింగ్స్ ఇవ్వట్లేదు, బికాజ్ నాకు అంత రియల్ ఐడియా లేదు, గ్రౌండ్ ఐడియా లేదు. మళ్ళీ నేను చెప్పి మీరు సీరియస్గా తీసుకుంటే బాగోదని చెప్పట్లేదు. బట్ వెల్ ఎస్టాబ్లిష్ కాలేజ్, అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడైతే ఉన్నాయో మన AP, తెలంగాణ, హైదరాబాద్లో లోకల్ కాలేజ్, APలో లోకల్ కాలేజ్ టాప్ 5 తీసుకుంటే ఐ వుడ్ సే గివ్ ప్రయారిటీ టు కాలేజ్. ఎందుకంటే ఎస్పెషలీ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ IITs, NITsలో కానీ ఆర్ ఈవెన్ ఇన్ టాప్ Tier 1 గుడ్ ప్రైవేట్ కాలేజ్, బిట్స్ పిలాని ఇట్లాంటి వాటిలో కానీ ద నెట్వర్క్ యూ గెట్ కానీ, ద ఫ్రెండ్స్ యూ గెట్ కానీ, మీకు మొత్తం మారిపోయింది. అంటే ఇది ప్రైవేట్ కాలేజ్లో గైడెన్స్ రాదు, ఆ మెంటర్షిప్ రాదు. అరే అసలు సెకండ్ ఇయర్లోనే ఇది చేయాలి, ఇలా రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి బిల్డ్ చేసుకోవాలి, ఇలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి, ఇలా మనం బయట కంట్రీస్లో ఇంటర్న్షిప్ అప్లై చేయొచ్చు, ఇలా చాలా థింగ్స్ మీకు తెలుస్తాయి. బట్ ఇదే రెగ్యులర్ కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, ఎవడో చెప్పడు. మీకు మొత్తం 4 years అయిపోయాక ఇలా నాలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్తే ఓహో ఇది ఉందా అని తెలుస్తుంది. ఇప్పుడు అంటే తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఇవి పెరిగారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మా అప్పుడు అయితే వెన్ వీఆర్ డూయింగ్ బీటెక్ అసలు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సిన్స్ ఐ యామ్ ఇన్ అన్ IIT నాకు ఇలా తెలిసింది రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అని ఉంటాయని. ఎందుకంటే మా ఫ్రెండ్స్ని చూసాను, మీరు నమ్మరు, మెకానికల్, సివిల్, కెమికల్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఫారెన్లో మంచి కాలేజ్లో మాస్టర్స్ చేస్తున్నారు. వాళ్ళు 3rd yearలోనే ఫారెన్లోకి వెళ్ళి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ చేశారు. బట్ ఇది బయట చేయలేరు, ఎందుకంటే చాలా మంది తెలియదు అసలు ఇలా చేయొచ్చు అని. సో పాయింట్ బీయింగ్, ఇది జస్ట్ 1 example అంతే. ఇంకా మీకు చాలా ఆస్పెక్ట్స్లో ఆ వైబ్ కానీ, ద కల్చర్ దట్ యూ గెట్ దేర్ కానీ, ద మీకు వచ్చే మెచ్యూరిటీ కానీ, అది కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి బెటర్ ఇన్ a Tier 1 college. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్, కెమికల్ కానీ, ఇఫ్ యూ ఫీల్ దట్ అరే నేను ఇది చేసుకుంటూ కంప్యూటర్ సైన్స్ ఇవి కూడా కొన్ని మైనస్ అని తీసుకోవచ్చు మీరు. అంటే కంప్యూటర్ సైన్స్లో కొన్ని 5 courses ఉంటాయి ఇంపార్టెంట్, అవి తీసుకుని మీరు మేనేజ్ చేసుకుంటే కొంచెం టైం ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. దెన్ ఆల్సో యూ కెన్ సిట్ ఫర్ ప్లేస్మెంట్స్, IT జాబ్ క్రాక్ చేయొచ్చు, టెక్ జాబ్ క్రాక్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ బిగ్ డీల్, బట్ డెఫినెట్లీ చాలా కష్టం. అంటే మరి ఐ జస్ట్ ఏదో మీకు హోప్స్ ఇచ్చేసి చేసేయచ్చు అని చెప్పడం ఈజీ, కానీ ఇట్స్ డెఫినెట్లీ హార్డ్. సో మీ సిచ్యువేషన్ కనుక ఆ కన్ఫ్యూజన్లో ఉంటే మీకు Tier 1 కాలేజ్లో కొంచెం డీసెంట్ బ్రాంచ్ వస్తున్నా తీసుకోండి. బట్ అదే Tier 2, Tier 3 కాలేజ్లో వస్తుందంటే నన్ను అడిగితే బ్రాంచ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, CSC ఆర్ స్పెషలైజేషన్ ఆర్ వర్స్ట్ కేసులో ఎలక్ట్రికల్. బికాస్ వేరే బ్రాంచ్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. మీకు రియల్లీ ప్యాషనేట్ ఉంది, మెకానికల్లోకి వెళ్ళి నేను అది బిల్డ్ చేస్తే ఇది అనుకుంటే తప్ప, లైక్ కెమికల్లోకి వెళ్ళి నువ్వు కెమికల్స్ లేదా అట్లాంటి కంపెనీస్లో వర్క్ చేస్తాను, ఫార్మాసిటికల్స్ అది ఇది అంటే తప్ప
కోర్ సైడ్ వెళ్తే ఐటీ జాబ్ క్రాక్ చేయడం ఈజ్ రియల్లీ హార్డ్ ఇన్ టుడేస్ టైం. నో ద లాస్ట్ పాయింట్ టు కన్సిడర్ ఈజ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్. అది ఇందాక చెప్పా కదా, ROI అనేది ఓన్లీ మనీలో కాదు, వేరే ఎక్స్పీరియన్సెస్లో కూడా చూడాలి. అంటే క్లబ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఆంటర్ప్రినర్షిప్ సెల్ ఉందా లేదా యూనో ఫ్యాకల్టీ ఎలా ఉంది, అల్యూమినై ఎలా ఉంది, మీ సీనియర్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు 20 lakhs పెడితే వెంటనే మీకు అది పే ఆఫ్ అవ్వకపోవచ్చు. అంటే 20 lakhs పెడితే వెంటనే జాబ్ రాలేదనుకోండి, బట్ మీరు అక్కడ ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో నేర్చుకున్నారు, ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, 2 yearsలో 3 yearsలో $1 million కంపెనీ అయింది, అప్పుడేంటి? దిస్ ఈజ్ అ డిఫరెంట్ ROI. సో పాయింట్ బీయింగ్, ఎప్పుడు మనీలా చూడకండి, అక్కడ ఎలాంటి క్లబ్స్ ఉన్నాయి, ఎలాంటి కల్చర్ ఉంటుంది, ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు, ఎలాంటి అల్యూమినై ఉంది, సో దట్ మీ కనెక్షన్స్ కానీ తర్వాత ఏమైనా రిఫరెన్స్ కావాలని ఈజీ అవుతుంది, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, వాళ్ళు మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తుంది, ఎక్కడైనా పనిచేస్తుందా, ఇలాంటివి కొంచెం కనుక్కోండి. అన్నీ మేము ఎక్కడ అడగాలి, ఎవరు చెప్తారు, మాకు ఎవరు తెలియదు అనుకుంటే మీ నెట్వర్క్లో ఎవరైనా అక్కడ చదువుతున్న వాళ్ళు ఉంటే కాల్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ దట్ యూ కెన్ డూ. బట్ మీకు ఎవరు తెలియదు, ఆ కాలేజ్లో అసలు ఎవరు ఐడియా లేరు అనుకోండి, లింక్డ్ఇన్ అనే ఒక యాప్ ఉంటుంది లేదా వెబ్సైట్. మీరు క్రోమ్లోకి వెళ్ళి లింక్డ్ఇన్లో లాగిన్ అవ్వండి, మీ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ అది. సేమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సర్చ్ బార్లోకి వెళ్ళండి, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ సెర్చ్ చేయండి. అక్కడ చాలా వస్తాయి, అందులో పోస్ట్ అని, జాబ్స్ అని, కంపెనీస్ అని. పీపుల్ సెలెక్ట్ చేయండి, అంటే ఆ కాలేజ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకున్నారో వాళ్ళంతా వస్తారు. అందులోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు IITs, NITs ఇట్లాంటి IIITs ఏవైతే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చెక్ చేస్తున్నారో వాళ్ళ ప్లేస్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే హిందీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ వస్తుంది, అక్కడ రాసి ఉంటుంది హైదరాబాద్, తెలంగాణ ఆర్ AP లేదా సంథింగ్. లేదా కొంచెం కిందకి వెళ్తే వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్షన్లో రాసి ఉంటుంది నారాయణ, చైతన్య, ఈ చూడగానే అర్థమైంది. సో అట్లా తెలుగు వాళ్ళని పిక్ చేసుకోండి. లేదా లోకల్ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేమ్ కొట్టగానే డైరెక్ట్ వచ్చేస్తారు. సో వాళ్ళకి DM చేయండి, హాయ్ అన్న, ఐఎమ్ సో అండ్ సో, నాకు ఇది వచ్చింది ర్యాంక్, ఐ వాంట్ టు టాక్ టు యూ, నాకు అర్థం కావట్లేదు, ఈ కాలేజ్ తీసుకుందాం నేను అనుకుంటున్నా, ఇక్కడ ఎలా ఉంటే సిచ్యువేషన్, మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళని అడగండి. అంటే ఒక ప్రాపర్ మెసేజ్ మంచిగా చేయండి, మెసేజ్ అట్లా డైరెక్ట్ ఏదో ఇష్టం వచ్చినట్టు రాయకండి, కొంచెం ప్రొఫెషనల్గా మంచిగా చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, అన్న మనం డైరెక్ట్గా అన్న నాకు కాల్ చేయి అది అని చెప్పకండి, ఎవరు చేయరు. ఫస్ట్ మెసేజ్ చేసి కొంచెం మాట్లాడి, అన్న మనం ఇది కాల్లో కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చా అని చెప్తే చాలామంది అట్లీస్ట్ 60-70% పీపుల్ వుడ్ లైక్ టు హెల్ప్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. సో పాయింట్ అర్థమైంది కదా, ఇలా చాలా థింగ్స్ మ్యాటర్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ ద 5 things దట్ ఐ ఫెల్ట్ ఆర్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ వైల్ జాయినింగ్ ఏ కాలేజ్. హోప్ఫుల్లీ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఏదైనా తెలుసుకున్నారు, ఏదైనా మంచి పర్స్పెక్టివ్ యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ ఇలానే ఇంకొంచెం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.